నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. పద్మభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు. వినుకొండలో నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభం. వినుకొండలో దివ్యాంగులైన చిన్నారులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. స్థానిక లయోలా పాఠశాలలో జరిగిన ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం పనిచేస్తుందని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఆటిజం చిన్నారులకు అందించిన ఆర్థిక సహాయాన్ని వైకాపా నిలిపివేసిందని, ఇప్పుడు తాము ఆ సహాయాన్ని 3,000 నుంచి 6,000 వరకు పెంచామని తెలిపారు. త్వరలో ఆటిజం చిన్నారులకు కొత్త పరికరాలు, ఉపకరణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ చొరవతో భవిత కేంద్రాల ద్వారా సేవలందిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 85,000 మంది ఆటిజం విద్యార్థుల కోసం 2,282 మంది ప్రత్యేక ఉపాధ్యాయులను, ఫిజియోథెరపిస్టులను నియమిస్తున్నామని తెలిపారు. అలాగే 125 ఆటిజం కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు మంత్రి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో విభిన్న ప్రతిభావంతులకి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. స్పెషల్ టీచర్స్ ని ఈ దివ్యాంగులకి రాష్ట్రంలో సుమారు 85,000 మంది ఉన్నటువంటి దివ్యాంగులు విద్యార్థులకి రాష్ట్రంలో 85,000 మంది స్టూడెంట్స్ విభిన్న ప్రతిభావంతుల పిల్లలు ఉండటం జరిగింది. వీరి కోసం ప్రత్యేకంగా 125 ఆటిజం సెంటర్స్ ని కొత్తగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. నారా లోకేష్ గారు విద్యార్థుల కోసం ప్రత్యేక పారితోషికాలు ఒక్కొక్క కుటుంబానికి 6,000 చేయడం, ఆ విధంగా మానవత్వాన్ని ఇనువడింపజేసినటువంటి మంత్రి నారా లోకేష్ గారికి ఈ రోజు విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ రోజు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు, ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు ఉన్నారు. గతంలో వైసీపీ పాలన మానవత్వం లేకుండా వ్యవహరించారు. విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చేటువంటి ఉపకార వేతనాలను కూడా ఆపేశారు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో. ఎందుకు ఆపారండి? ఉపకార వేతనాలు ఆపటం ఏంటి? అందులో విభిన్న ప్రతిభావంతులకి, పేద పిల్లలు, మరి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థులకి ఉపకార వేతనాలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంవత్సరం ఇచ్చే ఉపకార వేతనాలని వైసీపీ పాలన 5 సంవత్సరాలు ఆపారు. ఇలాంటి వారికి ఆపచ్చా? మానవత్వం లేదు. అసలు గత ప్రభుత్వానికి మానవత్వం ఉందా? మానవత్వం ఉంటే ఈ విధంగా చేస్తారా? ఉపకార వేతనాలు ఆపుతారా? గత ప్రభుత్వం మానవత్వం లేనటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు. మరి ఈ రోజు మానవత్వాన్ని ఇడుమరింపజేసినటువంటి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, ఈ రోజు గతంలో ఉండేటువంటి 3,000ని 6,000 చేసి రెట్టింపు చేసి ఉపకార వేతనాలు అందిస్తా ఉన్నారు. ఆటిజం స్కూల్స్ 125 సెంటర్స్ లో ఏర్పాటు చేసి చక్కగా వాళ్ళకి ఫిజియోథెరపిస్ట్ని ఏర్పాటు చేసి స్పెషల్ టీచర్స్ ని రాష్ట్రంలో 2,282 మంది స్పెషల్ టీచర్స్ నియామకం చేస్తా ఉంది ప్రభుత్వం. ఇలాంటి బిడ్డలందరికీ కూడా, దివ్యాంగుల పిల్లలందరికీ కూడా వాళ్ళకి విశేషమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలని 33 రకాల యాప్లు ఏర్పాటు చేసి ట్యాబులు ఉచితంగా ఇచ్చి ఈ యాప్ల ద్వారా వాళ్ళకి విశేషమైన ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని బయటకు తీసుకొచ్చి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ చిన్నారులందరినీ కూడా తీర్చిదిద్దుతా ఉంది ఎడ్యుకేషన్. 5 సంవత్సరాలలో గత పాలనలో, వైసీపీ పాలనలో ఒక్క టీచర్ నియామకం జరగలేదు. అలాగే దివ్యాంగుల బిడ్డలకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి స్పెషల్ టీచర్స్ అవసరం ఉంది. 5 సంవత్సరాల పాలనలో ఒక్క టీచర్ ని కూడా వైసీపీ పాలన నియామకం చేయకపోవడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా వాళ్ళకి బదిలీలకు ఇచ్చేటువంటి ఉపకార వేతనాలు కూడా గత ప్రభుత్వం మొత్తం కూడా రద్దు చేశారు. ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు. ఇది చాలా బాధ కలిగించినటువంటి విషయం. అందుకే ఈ రోజు
వీళ్ళందరూ కూడా విశేష ప్రతిభ ఉన్నటువంటి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ దివ్యాంగులందరూ కూడా. దానికి కారణం ప్రతి సంవత్సరం ఈ రోజు దివ్యాంగులకి ఉపకార వేతనాలు ఇస్తున్నారు. 120 సెంటర్ల ద్వారా ఆటిజం పిల్లలకి ఆటిజం 125 సెంటర్స్ ద్వారా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు. 2282 మందిని స్పెషల్ టీచర్స్ నియామకం చేసి వీళ్ళకి చక్కగా గొప్ప ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. మరి ఈ ప్రభుత్వం మానవత్వం ఇనుమడింపు చేసే విధంగా మానవత్వ విలువల్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తూ నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ విశేష ప్రక్రియ విశిష్ట సేవల్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ అభినందిస్తా ఉన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ పేరుతో చక్కగా ఈ రోజు ప్రతి విద్యార్థికి మంచి విద్యను అందించే దిశగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ లో కూడా వారి యొక్క విశేషమైన ఒక్కొక్కరిలో ఒక విశిష్టమైన టాలెంట్ ఉంటుంది. దాన్ని వెలుగులో తీసుకొచ్చి వారిని అభివృద్ధి ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చేదానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవితా సెంటర్స్ ద్వారా చక్కగా వీళ్ళందరికీ విశిష్టమైన సేవలు అందిస్తా ఉంది ప్రభుత్వం అందిస్తున్న విశిష్టమైన సేవలకి ఈరోజు ప్రజలందరి మన్ననలు పొంది ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరి మన్ననలు పొందడం ఎంతో సంతోషం. ఈ రోజు రకరకాల టెస్టులు పెట్టి ఎవరికి ఏ అవసరమో ఏ స్టూడెంట్ కి ఏం అవసరం అనేది గుర్తించారు. 2 నెలల్లో వాళ్ళందరికీ కూడా మళ్ళీ కొత్త ఉపకరాలని వాళ్ళకి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరిని కోరుతున్నాను. అందరికీ వినుకొండ పట్టణంలో శనివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీర మహిళలు, పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి నాగశ్రీను రాయల్ కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగశ్రీను రాయల్ చేతుల మీదుగా వీర మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి చిరంజీవి చేసిన సేవలను కొనియాడారు. చిరంజీవి ఒక గొప్ప నటుడు మాత్రమే కాకుండా సేవాగుణం కలిగిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే జనసేన పార్టీ సమాజ సేవలో ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున ఆగస్టు 22 అంటే మా అందరికి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా ఓ పండుగ రోజు. ఈ రోజున మన చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా వినుకొండ జనసేన పార్టీ ఆఫీసులో ఘనంగా కేక్ కట్ చేసి మన జనసేన వీర మహిళలందరికీ కూడా దాదాపు 150 మందికి చీరలు పంచడమైంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పాత్రికేయులకు, జనసేన మండల అధ్యక్షులకు, గ్రామ అధ్యక్షులకు, వీర మహిళలకి అందరూ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ, చిరంజీవి గారు ఒక మంచితనానికి మారుపేరు. అతను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి కొనే మనిషి కాదు. తనను ఎన్నిసార్లు మోసం చేసినా కానీ వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం వస్తే తప్పకుండా సాయం చేసే మనిషి మన చిరంజీవి గారు. ఆయన అందరి మనిషి. ఆయన చూసుకొని మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఆయన ఎవరిని కూడా విమర్శించడానికి ఇష్టపడ్డు. వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని నాకు మళ్ళా క్షమాపణ చెప్తారనుకునే వ్యక్తే కానీ తిరిగి వాళ్ళకి కౌంటర్ ఇచ్చే వ్యక్తి మాత్రం కాదు. ఇలా చిరంజీవి గారు నిండు 100 ఏళ్ళు ఇలాగనే మంచి పనులు చేసుకుంటూ జీవించాలని మెగాస్టార్ లాగా అందరూ మెగాస్టార్ ఆదర్శం తీసుకొని మన అందరం కూడా చిరంజీవి గారి బాటలో నడవాలని. ఎందుకంటే సహనం దేనికైనా ఉపయోగపడింది. చిరంజీవి గారు సహనంతోనే ఈ రోజున మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. ఆయన ఒక కేంద్ర మంత్రి అయినా, ఒక రాజ్యసభ సభ్యుడైనా జనాలకు ఉపయోగపడే పనులే చేశాడు. ఆయన ఏ రోజు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలేదు. ఆయన ఉన్న హాయంలోనే అనేక మందికి మంచి పనులు చేసుకుని వచ్చారు. ఆయన కరోనా కాలంలో సినీ ఇండస్ట్రీ మొత్తానికి కూడా దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళకు సరఫరా ఆహార పదార్థాలు మొత్తం పంపించారు. అలాగే కాకుండా ఇక్కడ కరోనా కాలంలో మన సైకో జగన్ సిలిండర్లు ఇపోతే ఆ సిలిండర్ లేక చాలా మంది చనిపోతుంటే చిరంజీవి గారు దరిదాపు ఒక 60 కోట్లు పెట్టి గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఆయన ఎన్నో చేశాడు, అవన్నీ కూడా చెప్పుకోడు. అలాంటి విలువల మనిషి కాబట్టి ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాడు. అందరం కూడా చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ సరఫరా అభివృద్ధి పనులపై ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలో విద్యుత్ సంబంధిత సమస్యలు,
నూతన కనెక్షన్ల జారీ, విద్యుత్ లైన్ల ఆధునీకరణ వంటి అంశాలపై జీవీ అధికారులతో చర్చించారు. వేసవి కాలంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వినుకొండని అభినందించే విధంగా, మన టీంని మీ అందరిని అభినందించే విధంగా ఈ వర్క్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే నిన్ననే ఒక ఊళ్ళో ఒక దళితుడు కరెంటు ఆయన పాద బిల్లు కట్టలేదని మీటర్ తీసేశారు. కరెంటు లేదు, ఇబ్బంది పడుతున్నారు. నేను కోరేది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంట్ ఇచ్చింది మన ప్రభుత్వం. కొంతమందికి మీటర్ లేని మాట వాస్తవం, మీటర్ లేకుండా కూడా కరెంటు వాడుకుంటున్న మాట వాస్తవం. మీటర్కి అయ్యే ఖర్చు నేను ఇస్తా, శివశక్తి ఫౌండేషన్ ద్వారా నేను ఇస్తా. వాళ్ళ ద్వారా దరఖాస్తు పెట్టించండి, కాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేయించండి. ఎన్ని వేల మందికి కావాలన్నా ఈ వినుకొండ నియోజకవర్గంలో మొత్తానికి ఎస్సీ ఎస్టీలకి మొత్తానికి అమౌంట్ నేను పే చేస్తా. దానివల్ల ఏంటి, మీకు క్వాలిటీ ఆఫ్ కరెంట్, దానికి కరెంట్ కనెక్షన్ పెడితే ఎన్ని ట్రాన్స్ఫార్మర్ కావాలో అన్ని పెడతా. 100 kVనా 32 kVనా ఎక్కడ ఎన్ని కావాలంటే అన్ని ట్రాన్స్ఫార్మర్ పెడతారు. నంబర్ ఆఫ్ కనెక్షన్స్ పెరుగుతాయి. వాస్తవంగా కొన్ని అనాథరైజ్డ్ గా వాడేవాళ్ళు ఒక 5000 మంది ఉన్నారనుకోండి, ఈ మనం మీటర్లు ఇచ్చినందువల్ల అన్ని ఆథరైజ్డ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీలకి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుంది. ఇది లబ్ధిదారులకు మేలు జరుగుతుంది, మనకు కూడా కరెంట్ షార్టేజ్ రాకుండా ఉంటుంది. మనకి ఇన్పుట్ కి అవుట్పుట్ కి బ్యాలెన్స్ అవుతుంది. ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీల్లో ఒక్క కరెంట్ కనెక్షన్ లేకుండా, మీటర్ లేకుండా, వాడే ఇల్లు లేకుండా మనందరం చేద్దాం. దీనివల్ల మనకి ప్రజలకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అనాథరైజ్డ్ గా కొంతమంది వాడితే అక్కడ క్వాలిటీ ఆఫ్ కరెంట్ తగ్గుతుంది. ఇన్ని కనెక్షన్లే ఉన్నాయి కాబట్టి ఇంత కేవీ సరిపోతుంది, ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఇంత సరిపోతుందని మీరు అనుకుంటారు. ఆడేమో ఇంకా 100 కనెక్షన్లు ఎక్కువ ఉంటే అనేక ప్రాబ్లమ్స్ మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ట్రాన్స్మిషన్ వేస్టేజ్ లేకుండా కూడా ఉంటుంది. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు. అగ్రికల్చర్ కనెక్షన్ దగ్గర రైతుల దగ్గర డబ్బులు తీసుకోవద్దని గతంలో చెప్పాను. ఇది చివరిసారిగా చెప్తున్నా. ఈసారి నా నోటీస్కి వస్తే దాన్ని చాలా దూరం పోద్ది విషయం, చాలా ఇబ్బంది పడతారని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్ ఇవ్వడంలో చాలా వేగవంతంగా, అది ఆఫీసులో కూడా రికార్డు మెయింటైన్ చేయాలి. ఏ డేట్లో డీడీ తీశారు, ప్రయారిటీ సీరియల్, వాళ్ళకి ఏ డేట్ ఎలక్షన్ అయింది, ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు జరిగింది అనేది కూడా చాలా స్పష్టంగా ఉండాలని కోరుతున్నా. ఇప్పుడు మన నియోజకవర్గంలో కొన్ని సబ్స్టేషన్లు అడుగుతున్నాం. మన మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చినప్పుడు మాట్లాడాను. తప్పనిసరిగా సబ్స్టేషన్లు ఇద్దామని చెప్పారు, చేస్తున్నాము. ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా. పగలు 9 గంటల కరెంట్ ఇవ్వాలి. అగ్రికల్చర్కి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 9 గంటలు ఇవ్వాలని మన ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు గారు రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూ, రైతుల ఆర్థిక ప్రగతి రాష్ట్ర ఆర్థిక ప్రగతిగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి ఆశయాలకు అనుకూలంగా, ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనకు అనుకూలంగా మనందరూ కూడా పనిచేయాలని అందరినీ నేను కోరుతున్నాను. దీంట్లో 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, అదే సబ్స్టేషన్లు కానీ, ఫీడర్లో కానీ ఏం కావాలో వెంటనే దాన్ని డీ గారి దృష్టికి, ఏఈ గారి దృష్టికి లెటర్ పెట్టి ఆ సమస్యలు ఏమైనా ఉంటాయి దాన్ని 9 గంటలు కరెంటు డే టైం నిరంతరాయంగా ఇవ్వడానికి ఏం కావాలో అవి కూడా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరిని కోరుతున్నా. పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ ఆదేశాల మేరకు బిటంరాజపల్లిలోని యానాది కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు పాల్గొని సంచార, అర్ధ సంచార జాతుల వారసత్వ అభివృద్ధిపై చర్చించారు. ఈ నెల 30న విజయవాడలో రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో జరగనున్న స్ఫూర్తి కార్యక్రమానికి తరలి రావాలని కట్టా సుబ్బారావు పిలుపునిచ్చారు. మనకి స్వాతంత్ర ఉద్యమం జరిగిన టైంలో సంచార, అర్ధ సంచార జాతుల వారి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. వాళ్ళు ఈ సనాతన ధర్మానికి వారధులు, సనాతన సంస్కృతిని నిలపటానికి పనిచేసిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క వృత్తులు, ఎన్నో రకాల వృత్తులు, సోది చెప్పే కానించి మన జీవితంలో భాగస్వామ్యం, పుట్టిన కానించి చనిపోయేదాకా సంచార జాతుల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది మన జీవన విధానంలో. భారతీయ సంస్కృతికి మూలాధారమైన విధానంలో వీళ్ళ పాత్ర ఎంతో ఉంది. వీళ్ళ యొక్క చైతన్యాన్ని, వీళ్ళు చేసే వాటిని బ్రిటిష్ వాళ్ళు సహకరించక వీళ్ళ మీద దొంగలుగా ముద్రలు వేసి వాళ్ళని బ్రిటిష్ జైళ్లలో పెట్టారు. సంచార జాతులు వాళ్ళు పడ్డ హింసలని ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వారిని సరిగ్గా న్యాయం జరగలేదు వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి. పేదలు ఎక్కువగా ఉన్నారు ఈ దేశంలో, జనాభా ఎక్కువగా ఉంది, ప్రపంచంలోనే
జనాభా మొదటి దేశం మంది, చైనాని మించిపోయింది. వీళ్ళకి సరైన న్యాయం జరగాలి అని అంత్యోదయ పథకంలోకి వీళ్ళని తీసుకొచ్చి చివరి బంతిలో ఉన్న వాళ్ళకి అందరికీ జరగాలని సంచార జాతుల్లో ఉన్న బుడబొక్కల, చెంచు, యానాది, ఎరుకల అనేక కులాలు, బీసీల్లో వచ్చేసరికి 60 దాకా ఉన్నాయి, ఎస్టీల్లో ఉన్నాయి, ఎస్సీల్లో ఉన్నాయి. అట్లా తోలు బొమ్మలాట వాళ్ళు, పాములు ఆడించేవాళ్ళు, అట్లానే మనం చూస్తుంటే ఎంతోమంది కుక్కల్ని వాళ్ళ సామాన్లు తీసుకొని ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటూ గుడారాలు వేసుకొని ఎంతో చేసుకుంటారు. శ్రమజీవులు వాళ్ళు. ఈ మన దేశంలోనే కాదు ఎన్నో చోట్ల ఇప్పుడు వాళ్ళ ఒక రహదారుల నిర్మాణం, ఈరోజు టెక్నాలజీ పెరిగి అన్నీ వచ్చేసినాయి. కానీ టెక్నాలజీ లేని రోజుల్లో వాళ్ళ శ్రమే రోడ్ల రూపంలో, భవనాల రూపంలో, కోటల రూపంలో మనకు కనిపిస్తున్న మొత్తం వీళ్ళు చేసిన శ్రమనే. వాళ్ళ శ్రమను గుర్తించడం కోసం ఈరోజు ఈ అర్ధ సంచార జాతుల వారికి 30వ తారీఖు పివిఎన్ మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క దాంట్లో ఒక కార్యక్రమం జరుగుతుంది. వెన్యూ ఫంక్షన్ హాలు నోవేటాలో ఎదురుగా విజయవాడలో. ఇక్కడ ప్రతి చోట కొంతమందిని మేము కలుస్తూ ఉన్నాం. వీళ్ళల్లో కొంతమందిని వీళ్ళు ఇక్కడ ఉన్న నాయకులు మేము తెలియజేస్తున్నాం. వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి అక్కడ సమాచారం అంతా వీళ్ళు ఇంటే ఇక్కడ ఏం జరగాలి, ప్రభుత్వం తరఫున, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మేము ఏదైనా వీళ్ళకి చేయడానికి ఉన్న స్కీమ్స్ని వీళ్ళకి తెలియజేయడానికి, వాళ్ళలో చైతన్యం కల్పించడానికి మేము ముందుకు వచ్చాము. మా భారతీయ జనతా పార్టీ తరఫున నా నాయకులు అందరిని తీసుకొని నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా పర్యటిస్తున్నాను. వీళ్ళందరినీ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచించారు. సమస్యలతో వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వెంటనే పరిష్కరించాలని, అప్పుడే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని ఆయన అన్నారు. శుక్రవారం వినుకొండ పట్టణ కొత్తపేటలోని తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో జీవి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించారు. ప్రతి సమస్యను అధికారులు స్వయంగా పరిశీలించి తక్షణ పరిష్కారం చూపవలసిన అవసరం ఉందని జీవి స్పష్టం చేశారు. ప్రజా దర్బార్లో అందిన అర్జీల పరిష్కారాన్ని తమ కార్యాలయం నుంచి కూడా పర్యవేక్షిస్తామని, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం సమీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వినుకొండలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు పారెళ్ల రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు మరియు పురపాలక సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ప్రెస్ క్లబ్ మరింత అభివృద్ధి చెందడానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలతో పాటు ఇతర ఎంపీలను కలిసి ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. 2021 జనాభా లెక్కలు తీయకపోవటం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీల ఉమ్మడి హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు గతంలో వర్గీకరణ రాష్ట్రాల వారీగా కుదరదని తీర్పు ఇచ్చినా దానిని గౌరవించడం లేదని మాల మహానాడు నేతలు పేర్కొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.